భయ్యా ఇప్పుడే రాజాసాబ్ ప్రీమియర్ షో చూసి బయటకు వచ్చాను. ఇంకా షాక్ లో ఉన్నా, ఈ సినిమా ఎవరు తీసారా అని. ఎందుకంటే మారుతి ఇలాంటి సినిమా తీసాడా అన్న ఆశ్చర్యం, అద్భుతం, ఒక భయానకంలో నుంచి బయటకు వచ్చాను. మారుతి గారు హ్యాట్స్ ఆఫ్ అండి, మీలో ఎంత స్టఫ్ ఉందా అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ప్రభాస్ అన్న గురించి. ప్రభాస్ అన్న సెకండ్ హాఫ్ లో ఇచ్చి పడేశాడు. ఇప్పటిదాకా సలారు, ఈ బాహుబలి ఇవన్నీ చూసి 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 ఫుల్ లెంత్ కామెడీ టైమింగ్ ని మట్టుకు ఈ సినిమాలో పుష్కలంగా చూడొచ్చు. రాజాసాబ్ లో ఐ వాస్ లిటరల్లీ మిస్సింగ్ ప్రభాస్ అన్న ఈ కామెడీ టైమింగ్. బీభత్సమైన కామెడీ. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డ్ అవుతుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ లాగింగ్ మొమెంట్స్ ఉన్నాయి కానీ, బట్ ఓవరాల్ గా ఓకే. మీకు ఎప్పుడైతే స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పటి నుంచి ఇంకా పేస్ కూడా స్టోరీ కథలోకి వెళ్తాం. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా మారుతి గారి టేకింగ్ గానీ, తమనన్న బీజిఎమ్స్ గానీ ఇచ్చి పడేస్తారు అనమాట. ఇనీషియల్ గా ఫస్ట్ ట్రైలర్, ఫస్ట్ లుక్, ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత CG వర్క్ చూసాక భయం వేసింది, అమ్మో ఏదో బిస్కెట్ అయ్యేలాగా ఉంది అని. కానీ సినిమా చూసిన తర్వాత, అలాగే రిలీజ్ కట్ ట్రైలర్ వదిలాక నాకు హోప్స్ పెరిగినాయి సినిమా మీద. ఆ హోప్స్ ని ఏ మాత్రం మారుతి గారు గానీ ఇక్కడ మిస్ చేయలేదు. చాలా బాగా చూపించారు. ఎస్పెషలీ ఆ CGI టీం మటుకు చాలా బాగా చేశారు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో ప్రభాస్ అన్న యాక్టింగ్ సంపేస్తాడు. అంటే ఇంకా ఎండింగ్ వచ్చేసరికి బ్యాంగర్. ప్రకృతి పడి సినిమా ఫుల్ గా అవ్వకుండా బయటికి అయితే వెళ్ళద్దు భయ్యా. చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఎండ్ కార్డ్ టైటిల్ చూసి బయటికి వెళ్ళండి. ఓవరాల్ గా నా ఒపీనియన్, సినిమా అయితే సూపర్ డూపర్ ఉంది. వెళ్ళి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.